Suicide is injurious to society. ఆత్మహత్య సమాజానికి హానికరం. ఎక్స్క్యూజ్ మీ, ఇలా దొరికితే బ్రతికే ఛాన్స్ ఉంది. బెటర్ ఏదన్నా రాయి కట్టుకొని దొరికితే డెఫినెట్గా చచ్చిపోతాం. అయినా ఇదంతా నాకేం చెప్తున్నావు? ఎందుకంటే నేను అందుకే వచ్చాను. ఏంటి నమ్మట్లేదా? వీళ్ళు ఇప్పట్లో వెళ్ళలేరు. మనం కాసేపు అయ్యాకొద్దాం. డ్రైవ్ చేస్తావా? హెల్మెట్. రెండు చాయ్ ఇవ్వను. ఏం తాత ఈ వయసులో చాలా కష్టపడుతుంది. ఏం చేయాలి బిడ్డ, నాకు నీ ఎత్తు కొడుకునేటోడు బాగా చదువు చేయించిన. ఈ మధ్యనే యాక్సిడెంట్లో పోయాడు. బతకాలంటే కష్టపడాలి, పని చేసుకోవాలి కదా, తప్పదు. అందుకే దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్లో 17 మంది మృతి. సంవత్సరానికి 1,00,000 మంది సూసైడ్ అంట. ఆ 1,00,000లో 20 మంది బాంబ్ బ్లాస్ట్లో ఉన్న బాగుండు. అనవసరంగా అమాయకులు బలైపోయారు. సారీ తమ్ముడు నా వైఫ్కి హాస్పిటల్లో డెలివరీ అవుతుంది. చూసుకో అన్న. కొంచెం టెన్షన్లో. జస్ట్ మినిట్. హలో మావయ్య, ఓకే కూతురు పుట్టిందా? వస్తున్నా 10 minutesలో వస్తున్నా. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. నువ్వు ఎదురు రావడం వల్లే నాకు కూతురు పుట్టింది అనుకుంటా. మా అమ్మగారు తిరిగి వచ్చారు. మీ అమ్మగారు? నేను చదువుకునే రోజుల్లో మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో పోయారు. ఆ దేవుడు నా ఫ్యామిలీని తిరిగి ఇచ్చినట్లుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇది నా విజిటింగ్ కార్డ్. ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కలువు. అరే, చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారా? భగవద్గీత చెప్పేది అదే కదా. చనిపోయినవాడు ఖచ్చితంగా మళ్ళీ పుడతాడు, కానీ అది మనిషిగానే అని ఖచ్చితంగా చెప్పలేం. మరి ఎలా పుడతారంటావు? ఏ సాధు జంతువుగానో క్రూర జంతువుగానో పాపాన్ని బట్టి. మరి మధ్యలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ సంగతి? మా అమ్మమ్మ అంటూ ఉండేవారు, దేవుడు మనకి ఒక నిర్దిష్ట గడువు ఇస్తాడంట. అది పూర్తి కాకుండా ప్రాణం తీసుకుంటే మన ఆత్మ ఆ గడువు తీరే వరకు ఇక్కడే ఉంటూ ఎన్నో కష్టాలని అనుభవిస్తుందంట. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. ఇంకేంటి మరి?
నువ్వు కోరుకుంటే కలిగిన వరం కాదు ఈ జన్మ, నువ్వు అనుకుంటే ఆగుతుందనుకోవడం నీ భ్రమ. ప్రతి మనిషి పుట్టుక వెనకల ఒక పరమార్థం ఉంది, నీ జీవన గమనమే అది గ్రహిస్తుంది. సమస్యలు అలల్లా ఎగిసిపడినప్పుడు వెన్ను విరిచి ఎదురీతను సాగించు అని చేసిన మా ఈ చిన్న ప్రయత్నమే ఎదురీత. మన మాట అంటూ సాగించే ఈ బాట, విధి ఆట లేనిది ఏ పూట, జీవన రణమున తప్పదులే పులివేట. ఎదురీత మన మాట అంటూ సాగించే ఈ బాట, విధి ఆట లేనిది ఏ పూట, జీవన రణమున తప్పదులే పులివేట. చీకటి చూడని వెలుతురున్నదా, దినసరి పగలు రేయిలా, కష్టమే తెలియని సుఖము ఉన్నదా, చరితని తవ్వగా, సమస్యలెరుగని బ్రతుకు ఉన్నదా, సృష్టిని వెతకగా, బతుకే గీత సారాంశం.